హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంగ సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 20 వాక్యాల్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. ఇలా మార్చేటప్పుడు మనం ఒక స్ట్రక్చర్లో మార్చుదాం. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంటరాగేటివ్ ప్లస్ క్లాస్ ఈ స్ట్రక్చర్ ఉండేలా చూసుకుందాం. ముందుగా ఇంటరాగేటివ్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ సినిమాల్లో మనం చూస్తుంటే ఇంటరాగేషన్ జరుగుతుంది అంటాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వర్డ్ కావచ్చు లేదా సెంటెన్స్ కావచ్చు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇంటరాగేటివ్. వాట్, వై ఇవన్నీ కూడా ఇంటరాగేషన్స్. కామన్ గా వాడేటువంటి కొన్ని ఇంటరాగేటివ్ వర్డ్స్ చూద్దాం. వాట్ యూజ్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్, దేని గురించి అయినా తెలుసుకోవడానికి ఏమిటి అని వాడతాం. వేర్ యూజ్ టు ఆస్క్ అబౌట్ ప్లేస్ ఆర్ లొకేషన్, ఎక్కడ అనేటువంటిది. వెన్ ఎప్పుడు, టైం గురించి అడగడానికి. వై కారణం తెలుసుకోవడానికి. హూ యూజ్ టు ఆస్క్ అబౌట్ పీపుల్, హౌ ఏ విధంగా అని. వాట్, వేర్, వెన్, వై, హూ, హౌ వీటిని మనం WH వర్డ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నిటినీ W లేదా H, అన్నింటికీ W ఉంటుంది, హౌ ఒక్కటే Hతో ఉంటుంది. నిశ్చితంగా తెలుగులో కూడా మనకి అన్నీ కూడా ఏతోనే వస్తాయి. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరు. హిందీలో కూడా అంతే. కౌన్, కైసే, కహా, కబ్, కిదర్ ఈ విధంగా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మనం సెంటెన్సెస్ నేర్చుకోవడం ప్రారంభిద్దాం. ఆమె ఎక్కడికి వెళ్తున్నాడో అడిగింది. అతను ఎక్కడికో వెళ్తున్నాడు, ఆమె ఎక్కడికి వెళ్తున్నాడో అతను అడిగింది. షీ ఆస్క్డ్ వేర్ హీ వాస్ గోయింగ్. షీ ఆస్క్డ్ వేర్ హీ వాస్ గోయింగ్. మనకి ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంటరాగేటివ్ క్లాస్ అనేటువంటిది ఉంది. మనం ఇది వరకు వీడియోలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ దట్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ దట్ క్లాస్ బదులు ఇంటరాగేటివ్ క్లాస్. అగైన్ సేమ్, దట్ క్లాస్ అంటే దట్ కలిగి ఉండేటువంటి క్లాసు, ఇంటరాగేటివ్ క్లాస్ అంటే ఇంటరాగేటివ్ కలిగి ఉండేటువంటి క్లాసు. దట్ క్లాస్లో దట్ అనేటువంటి వర్డ్ వస్తుంది, బట్ ఇంటరాగేటివ్లో వాట్, వేర్, వెన్, వై, హౌ అనేటువంటి వస్తాయి. క్లాస్ అంటే ఏమిటి? ఈ స్ట్రక్చరల్ వీడియోస్ ఫాలో కాని వాళ్ళకి క్లాజ్ అంటే ఏంటి డౌట్ వచ్చినట్లయితే, క్లాజ్ అంటే సెంటెన్స్లో ఒక భాగం, అందులో ఒక సబ్జెక్టు ప్లస్ ఒక వర్బ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే హీ వాస్ గోయింగ్ అనేటువంటిది క్లాజ్, ఇందులో సబ్జెక్ట్ హీ ఉంది, వర్బ్ గోయింగ్ ఉంది, ఈ వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా మనకి ఇక్కడ ఉంది. అలాగే వారు ఎందుకు త్వరగా వెళ్ళారో నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ వండర్ వై దే లెఫ్ట్ ఎర్లీ. ఐ అనేటువంటి సబ్జెక్ట్, వండర్ అనేటువంటి వర్బ్, వై అనేటువంటిది ఇక్కడ మనం వాడేటువంటి ఇంటరాగేటివ్. దే లెఫ్ట్ ఎర్లీ అనేటువంటిది క్లాస్, ఇందులో దే అనేటువంటిది మనకి సబ్జెక్టు, లెఫ్ట్ అనేటువంటి వర్బ్, ఎర్లీ అనేటువంటిది యాడ్ వర్బ్ అనమాట. మొత్తానికి ఇంటరాగేటివ్ ప్లస్ క్లాస్ ఈ విధంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మేము ఏం చేస్తున్నామో వారు ప్రశ్నించారు. ది క్వశ్చన్ వాట్ వీ వర్ డూయింగ్. ది ఇంక్వైర్డ్ వాట్ వీ వర్ డూయింగ్. ది ఇంటరాగేటెడ్ వాట్ వీ వర్ డూయింగ్. దేనిటువంటి సబ్జెక్ట్, క్వశ్చన్ అనేటువంటి వర్బ్, వాట్ అనేటువంటిది ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డ్, వీ వర్ డూయింగ్ అనేటువంటిది క్లాస్, వీ అనేటువంటి సబ్జెక్ట్, డూయింగ్ అనేటువంటి వర్బ్. ఈ విధంగా మనకి ఇక్కడ ఇంటరాగేటివ్ ప్లస్ క్లాస్ అనేటువంటిది వాడడం జరిగింది. అది ఎలా జరిగిందో మేము చర్చించాం. వి డిస్కస్డ్ హౌ ఇట్ హ్యాపెన్. వి డిస్కస్డ్ హౌ ఇట్ హ్యాపెన్. వి అనేటువంటి సబ్జెక్ట్, డిస్కస్డ్ అనేటువంటి వర్బ్, హౌ అనేటువంటిది ఇంటరాగేటివ్, ఇట్ హ్యాపెన్ అనేటువంటిది క్లాస్. వారు ఎవరనేది అతను వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ హూ దే ఆర్. హీ ఎక్స్ప్లెయిన్డ్ హూ దే ఆర్. హీ అనేటువంటి సబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్ అనేటువంటి వర్బ్, హూ అనేటువంటిది ఇంటరాగేటివ్ వర్డ్, దే ఆర్ అనేటువంటిది క్లాస్. దే అనేటువంటి సబ్జెక్టు, ఆర్ అనేటువంటి వర్బ్, ఈ విధంగా ఒక క్లాస్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయింది. మొత్తానికి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంటరాగేటివ్ క్లాస్ ఈ స్ట్రక్చర్లో మనం రాయడం జరిగింది. ఇలాగే మిగతా 15 సెంటెన్సెస్ కూడా ఈ స్ట్రక్చరల్ స్ప్లిటప్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఇంటరాగేటివ్ ఏదో క్లాస్ ఏదో కింద నేను ఇవ్వడం జరిగింది. మనం మిగతా 15 సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. మీకు డీటెయిల్స్ పెట్టప్ కోసం మీరు దగ్గర ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. అతను ఎప్పుడు రాగలడో ఆమెకు తెలియదు. షీ డిడ్ంట్ నో వెన్ హీ వుడ్ అరైవ్. సమస్య ఏమిటో అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ వాట్ ద ప్రాబ్లమ్ వాస్. సమావేశం ఎక్కడ జరుగుతుందో అని వారు అడిగారు. దే ఆస్క్డ్ వేర్ ద మీటింగ్ వుడ్ బి హెల్డ్. దే ఆస్క్డ్ వేర్ ద మీటింగ్ వుడ్ బి హెల్డ్. ప్రణాళిక ఎందుకు విఫలమైందో మేము చర్చించాం. వి డిస్కస్డ్ వై ద ప్లాన్ ఫెయిల్డ్.
వి డిస్కస్డ్ వై ద ప్లాన్ ఫెయిల్డ్. వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అతను వివరించాడు. He explained how the system works. ఆ వ్యక్తి ఎవరనేది ఆమె ఆశ్చర్యపోయింది. She wondered who the person was. ప్రదర్శన ఎప్పుడు ప్రారంభమవుతుందోనని నేను అడిగాను. I asked when the show starts. పరిష్కారం ఏమిటోనని వారు విచారించారు. They inquired what the solution might be. ప్రయోగం ఎందుకు విఫలమైందో మేము విశ్లేషించాం. We analyzed why the experiment failed. ఈ సంఘటన ఎలా జరిగిందో అతను ప్రశ్నించాడు. He questioned how the event occurred. ఈవెంట్ ఎవరు నిర్మించారో ఆమె కనుగొంది. She found out who organized the event. తప్పు ఏమిటో నాకు తెలిసింది. I realized what the mistake was. వేడుక ఎక్కడ జరుగుతుందో వారు ధృవీకరించారు. They confirmed where the ceremony would take place. యంత్రం ఎలా పనిచేస్తుందో మేము కనుగొన్నాం. We discovered how the machine operates. డిస్కవర్డ్ అంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి విషయము లేదా అవుతున్నటువంటి విషయము లేదా ఎక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం కనుగొన్నట్లయితే దాన్ని డిస్కవరీ అంటాం. అలా కాకుండా కొత్తగా అది వరకు లేని దాన్ని ఏదైనా మనం కనుగొన్నట్లయితే దాన్ని ఇన్వెంటెడ్ అంటాం. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అంటాం. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ ఉంది, దాన్ని కొలంబస్ అక్కడ ఉంది అని గమనించాడు, కనుక్కున్నాడు, ప్రపంచానికి తెలియపరిచాడు కాబట్టి డిస్కవర్డ్ అంటాం. చార్లెస్ బాబేజ్ ఇన్వెంటెడ్ కంప్యూటర్. అది వరకు లేనటువంటిది కంప్యూటర్, దాన్ని కనుక్కున్నాడు చార్లెస్ బాబేజ్. ఆ సందర్భంలో మనం ఇన్వెంటెడ్ వాడతాం. చివరి సెంటెన్స్ అండి. నిబంధనలు ఎందుకు మారాయో అతను ప్రశ్నించాడు. He questioned why the rules changed. He అనేటువంటి సబ్జెక్ట్, క్వశ్చన్ అనేటువంటి వర్బ్, వై అనేటువంటిది ఇంటరాగేటివ్, ది రూల్స్ చేంజ్ అనేటువంటిది మనకి క్లాస్. మొత్తంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంటరాక్టివ్ ప్లస్ క్లాస్ ఉన్నటువంటి స్ట్రక్చర్ని మనం ఈ వీడియోలో 20 సెంటెన్సెస్ హెల్ప్ ద్వారా నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ స్ట్రక్చర్ ఉపయోగించి అట్లీస్ట్ 2 సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియపరచండి. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్.